ఆ పొలాలను కూడా ఆ బలంతంగా మేము తీసుకుంటామని కూడా ఎక్వేషన్ పెట్టేసి ఈ రకమైన వాతావరణం ఒక క్రియేట్ హైప్ చేశారు. దాన్ని హైప్ చేసేటప్పటికి మేము కూడా దాన్ని ఇచ్చిన వాళ్ళు, మేము కూడా 9.3 ఇచ్చిన వాళ్ళు కూడా సీడెక్సెస్ రోడ్ వరకు మా కుటుంబం కూడా ఉంది. మా కుటుంబంలో 4 ఇచ్చాము మేము. ఆ 4 ఇచ్చిన తర్వాత మిగిలిన భూమిలో కూడా మేము మేము ఉంచుకుంటాం, మేము మిగిలిన మా జోలికి రాబాకండి అని నాకు ప్రభుత్వం ఒప్పుకున్నారు, మీ జోలికి మేము రావని. ఇప్పుడు మొత్తం కూడా రమారమి మొత్తం అన్ని సర్వే నెంబర్లు ఉండవల్లి ఒక సుమారుగా ఒక 10 సర్వే నెంబర్లు మాత్రమే దాంట్లో ఎక్వేషన్ లేవు, అన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి. దాని మీద మీరేంటంటే ఏంటి ఇన్ని పెట్టారు ఏంటంటే మీరు సీడెక్స్ రోడ్కి ఇచ్చాం కదా అని ఈ అధికారుల దగ్గరికి వెళ్తేను మీరు అభ్యంతరాలు గుంటూరులో పోయి ఇవ్వండి అనేది వాళ్ళు ఏదో సాగు కబురు సల్లగా చెప్పినట్టుగా గుంటూరు పోయి ఇవ్వమంటున్నారు. అసలు పొలాలు మన ఉండవల్లి ఉంటామేంటి, ఉండవల్లి రైతులేంటి, మన తాతల తండ్రులు సంపాదించిన భూములేంటి, మనం తీసుకెళ్ళి గుంటూరు వెళ్ళి అభ్యంతరం పెడతామేంటి అంటే అసలు ఎంత రైతు అంటే వీళ్ళకి అసలు లెక్కలేదనేది కూడా మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇప్పుడు మరి గుంటూరు పోయి మన అభ్యంతరం ఇవాళ కూడా మన వాళ్ళు కొంతమంది ఇచ్చారు, ఇవాళ గుంటూరు సమాజానికి వెళ్ళారు. వెళ్ళకపోతే ఏమైద్దో అనేది కూడా ఒక భయం ఏర్పడి ఆ భయంతో మేము 9.3 కూడా ఆ సీడెక్సెస్ రోడ్డు కూడా ఒకసారి పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఘర్షణ ధారగా మాత్రం ఎక్కడ డెవలప్మెంట్ అనేది కాదు, అది సామరస్యాన్ని వరకు వాతావరణం ఉంటేనే 1-2 సార్లు మాట్లాడితేనే మేము అంతవరకు ఆ భూమి ఇచ్చాం. అంతే తప్పితే మా మీద ఘర్షణ జరిగితే ఆ 9.3 ఇచ్చేవాళ్ళం కూడా కాదు. ఇప్పుడు మళ్ళీ మేము పునరాలోచించుకోవాల్సి వస్తుంది దాని మీద. ఇలాంటి వాతావరణం ఎప్పుడు కూడా రాకూడదు. విజయవాడలో వంగవీటి రంగా గారు చనిపోయినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు వచ్చాడు ఆయాల, నాకు ఒకే బాగా అయితే ఆయన సానుభూతిగా వచ్చాడు. అయితే ఆ రోజు కూడా ఎన్టీ రామారావు గారి మీద కూడా ఏ మాత్రం కూడా ఏ ఒక్క తాడి కానీ ఒక్క రాయేసిన లేరు. ఆయన చూశాడు, సరే ఆమె రత్నకుమారి గారు వద్దంది, ఆమె వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి వాతావరణం ఉంటేనే అయితే కానీ ఎవరన్నా ఈ కొనుగోలుదారులు కానీ బయ్యర్లు కానీ ఇలాంటి వాతావరణం వస్తే ఇది మొత్తం సోషల్ మీడియాలో మొత్తం ఆల్రెడీ మొత్తం వెళ్ళిపోయినప్పుడు ఈ రాజధానిలో పెట్టుబడి పెడతానికి కూడా బ్రేక్ అవుతారనేది కూడా మా అభిప్రాయంగా ఉంది. బ్రేక్ అవుతాం అంటే కొనుగోలుదారులు ఎక్కడైనా సరే గొడవ ఉండే కాడ కొనుగోలుదారులు ఎప్పుడు రారు, గొడవ లేని కాడే వస్తారు. ఒకప్పుడు తాడేపల్లిలో విపరీతమైన గొడవలు ఉండే ఒక 40 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అవన్నీ పోని ఏ క్లాస్గా ఉంది, మరి బైపాస్ రోడ్డు ఉంది, మరి అది ఎవరు డెవలప్ చేశారు, ఆటోమేటిక్ డెవలప్ అయింది. ఆ రోడ్డు పడగానే డెవలప్ అయింది. మరి గజం మరి అపార్ట్మెంట్లు ఆ కల్చరల్ వచ్చింది అక్కడ. మరి ఏం గొడవలు లేవు కాబట్టి అదే గొడవలు ఉంటే ఎప్పుడు వెనకబడిపోతాం. ఇలాంటి వాతావరణంలో ఇప్పుడు మళ్ళీ మేము పునరాలోచించుకోవాల్సి వస్తుంది అనేది కూడా మీ అందరి ముందు నేను విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా నేను తెలియపరుస్తూ ఉండవల్లి రైతాంగం కూడా మొత్తం మిత్రుడు ప్రశ్న అడిగాడు ఇక్కడ దీని మీద ఏమీ ప్రాజెక్ట్ ఏమి లేదని. అంటే ఒక రాజధాని ఇంత భారీ ప్రాజెక్టు కట్టేటప్పుడు 55,000 ఎకరాలు ఇప్పుడు రమారమి రన్నింగ్లో ఉంది. ఇప్పుడు తీసుకున్న 29 గ్రామాల్లో 55,000 ఎకరాలు, ఇంకా 7 గ్రామాల్లో వచ్చేప్పుడు మొత్తం కూడా 21,000 ఎకరాలు. ఇంకా ఇది కాకుండా కూడా మొత్తం టోటల్గా 1,75,000 ఎకరాలు కూడా దీని మీద ఒక ఫోకస్ ఉంది ప్రభుత్వాలు చేసేది. అయితే ఇక్కడ ఎక్కడైనా సరే ఒక 1000 మంది బతికేది ఎక్కడా లేదు దీంట్లో. రాజధానిలో ఒక ఉత్పత్తి ఏదైనా సరే మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి ఉద్యోగాలు కావాలనుకుంటే పలానా కంపెనీలో రాజధానిలో మా కంపెనీ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇండస్ట్రియల్గా డెవలప్ అయింది. విశాఖపట్నం ఇండస్ట్రియల్గా డెవలప్ అయింది, అక్కడ బతకడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏ రకమైన వ్యవసాయం ఏమన్నా నీరు గారిపోయింది. ఇక్కడ ఏ పండితానికి వెళ్ళలేదు. ఆ ఉండవల్లి పెనుమాకలోనే కొంత ప్రాంతం పండిస్తున్నారు కానీ తదిమీద పంటల మీద ఇంకా అవకాశం లేదు. పంటల మీద లేనప్పుడు మన పిల్లల కోసమైనా సరే ఇండస్ట్రియల్ కడితేనే అది డెవలప్ అయింది. కానీ ఇండస్ట్రియల్ అనే జోను ఎక్కడా లేదు. మన మిత్రుడు అడిగినట్టు ఆ ఇండస్ట్రియల్ జోన్ కూడా ఉంటేనే అది సస్యశ్యామలంగా ఉంటుందని కూడా మిత్రుడికి నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా అదనంగా బఫర్ జోన్ పేరుతో ఇచ్చిన నోటిఫికేషన్లో ఒకటి అంటే సీడెక్సెస్ రోడ్లోనే 60 మీటర్లు కాకుండా బఫర్ జోన్, అది కూడా ఆ నోటిఫికేషన్లో ఇంక్లూడ్ చేశారు. మూడోది ఏంటంటే కొండవీటివాగు డైవర్షను బ్యూటిఫికేషను. నెక్స్ట్ ఇది ఎల్పిఎస్ ఇన్ఫ్రా పేరుతో 154 ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చారు. అసలు యాక్చువల్గా ఆ సర్వే నెంబర్లో ఇన్ఫ్రా అంటే రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఇతరత్ర. కానీ ఇన్ఫ్రా పేరుతో 154 ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ 4 నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత మా గ్రామానికి సంబంధించిన రైతులు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అండ్ కమ్యూనిటీ అందరూ కలిసి ఒక 4-5 సార్లు మీటింగ్ వేసుకుని కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చి మనం ఎట్టి పరిస్థితుల్లో ఎల్పిఎస్కి కోఆపరేట్ చేయడానికి లేదు, చెయ్యము, ఖచ్చితంగా మనం న్యాయ పోరాటం ద్వారా ముందుకెళ్దాం ఆలోచనకు వచ్చిన తర్వాత కొంతమంది రైతులు ఆ రోజు మాకు ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ రోజు పొలిటికల్గా ఒక కమిటీ, లీగల్గా మాకు సహాయం చేయడానికి ఒక కమిటీ, 2 కమిటీలను ఏర్పాటు చేశారు. లీగల్ కమిటీ మా గ్రామాల్లో కొన్నిసార్లు విజిట్ చేసి మాకు కొన్ని న్యాయ సలహాలు చేయటం, మేము గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అబ్జెక్షన్స్ని రెడీ చేసి మాకు ఇవ్వటం, మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం కూడా జరిగింది.
ఆ తర్వాత మా కోరిక మేరకే మా గ్రామానికి ఆ పొలిటికల్ కమిటీ వచ్చిన నేపథ్యంలో మొన్న జరిగిన సంఘటన దురదృష్టకరం. అలాంటి సంఘటనలు మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ గ్రామంలో అలాంటి సంస్కృతి ఎప్పుడు కూడా లేదు. అలాంటి సంస్కృతి అలాంటి ఇన్సిడెంట్స్ చాలా దురదృష్టకరం. మేము ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నాం. అట్లాగే ఇప్పుడు రాబోయే కాలంలో మా ముందు ఉన్న ప్రధాన కర్తవ్యం ఏంటంటే, మేము ఎట్టి పరిస్థితుల్లో మా అబ్జెక్షన్స్ టైం అయిపోయింది. గవర్నమెంట్ ఇంకా ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము ఇచ్చిన అభ్యంతరాల మీద గవర్నమెంట్ మాకు ఆన్సర్ ఇవ్వాలి. గవర్నమెంట్ మాకు ఇచ్చిన ఆన్సర్స్ ఇచ్చిన తర్వాత మేము ఎట్టి పరిస్థితుల్లో న్యాయస్థానాల ద్వారా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. హైకోర్టులో కనుక మా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళైనా సరే మా భూములు మేము కాపాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము వెనకాడే ప్రసక్తి లేదని తెలియజేస్తాను. వీడియో మొత్తం క్లిప్పింగ్స్ మొత్తం ఉన్నాయి. అందరూ మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలుసు ఏం జరిగింది ఏంటి అనేది. రైతులు ఎవరో కూడా దాడి చేయలేదనేది మా అభిప్రాయం. ఖచ్చితంగా మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఓకేనా? ఈరోజు కార్యక్రమం ఎంత త్వరగా పెట్టుకోవాలనేది ఫస్ట్ మొన్న జరిగిన సంఘటన మూలకన మీడియా మిత్రులను ఆహ్వానించి, ఇక్కడ విషయం ఏంటంటే ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్కి 25% మాత్రమే ఇచ్చారు. మిగిలిన 75% రైతులు భూములు ఎందుకు ఇవ్వలేదంటే, ఇది అత్యంత ఖరీదైన ఏరియా, అందరికీ తెలుసు. మొట్టమొదట మా గ్రామం లేదు ల్యాండ్ పూలింగ్లో. తర్వాత 10 రోజులు ఆలోచించుకొని వీళ్ళు డెవలప్ అయిపోతే మేము వెనకబడిపోతామనే ఆలోచనతోటి వాళ్ళు మా గ్రామాన్ని ఇంకా దాంతోపాటు ఒక 7-8 గ్రామాలు ఇంక్లూడ్ చేసుకున్నారు. ఎలాంటి పరిణామ క్రమంలో మేము ఎందుకు ఇవ్వట్లేదు, ఈ 12 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తానే ఉన్నాం. ఆ రోజు నుంచి కూడా, ఏ రోజైతే ల్యాండ్ పూలింగ్ నోటీసులు ఇచ్చారో అప్పటి నుంచి కూడా పైన ఉన్న రైతులు 10 లక్షలు 20 లక్షలు, హైయెస్ట్ అంటే ఒక 50 లక్షలు ఉండొచ్చేమో వాళ్ళ భూములు. ఇక్కడ ఆ రోజే 2014లోనే 7-8 కోట్లు 10 కోట్ల వరకు నడిచినాయి. అన్ని అపార్ట్మెంట్లు, మీ పక్కన ఉన్న అపార్ట్మెంట్లు కూడా గతంలో కట్టినాయి. 2014 తర్వాత మాకు ఎక్కడా కూడా ఒక పర్మిషన్ కూడా ఇవ్వాల ఇక్కడ ఉన్న భూములు ఉన్న రైతులకు ఎవరికి కూడా. దానికి తోడు ఈ ఉన్న భూమి, కొద్దిపాటి భూమి కూడా తీసేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, సీడ్ యాక్సిస్ రోడ్ అంటున్నారు. దానికంటే ముందు కరకట్ట డెవలప్ చేసుకోవాలి. కరకట్ట మీద రోజు వెళ్తున్నారు సీఎం గారు. కరకట్ట ఎందుకు డెవలప్ చేయలే? ఆ సీఎం గారు వెళ్ళారు, పాత సీఎం గారు, ఇద్దరు సీఎంలు కూడా అటే వెళ్ళారు. దానికి ఆల్రెడీ పాత గవర్నమెంట్లో ఒక 150 కోట్లు శాంక్షన్ చేసి అది ఇంప్లిమెంటేషన్ జరగల. అదే చేసి ఉంటే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ గొడవ ఉండేది కదా ఫస్ట్. అది కాక మాది టౌన్కి అందుబాటులో ఉన్న ప్రదేశం. దీన్ని ఎవరో కూడా మల్టీ క్రాప్స్ అంటే అన్ని పంటలు పండితే అసలు మా ఊర్లో పండని పంట అంటూ లేదు ఒక లెక్కలో చెప్పాలంటే. ఇలాంటిది ఇంత దగ్గరలో ఉన్న టౌన్కి ఇంత దగ్గరలో ఉన్న భూమి ఇవ్వాలంటే ఏ రైతు కూడా ఇష్టపడలేదు ఫస్ట్. ఇంకోటి, ఈ సీఎం గారు మా ఊర్లోనే ఉన్నారు, పాత సీఎం గారు మా ఊరి మీదకి వెళ్ళేవాళ్ళు. ఈ ఇద్దరు సీఎంలు కూడా ఉండవల్లికి చేసింది నామ మాత్రమే ఒక లెక్కలో చెప్తే. ఎవరో ఏమి చేయలే ఈ ఊరికి. మీరు చూడాలంటే కోస్టల్ బ్యాంక్ నుంచి ఉండవల్లి కేసు దాకా వెళ్తానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మా పిల్లలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు. ప్రతిరోజు ఒక గంట సేపు బస్సులు ఆగిపోతున్నాయి అక్కడ. మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి? భవిష్యత్తులో పిల్లలే కదా మన అభివృద్ధికి తోడ్పడేది. మరి అలాంటి పిల్లల్ని రోజుకు ఒక గంట సేపు అక్కడ ఆపేస్తున్నారు బస్సులు. దానికి కూడా ఈ ఇప్పుడున్న ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, మన స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఫస్ట్ సీఎం గారు. మరి మన ఊళ్ళో ఇన్ని సమస్యలు ఉంటే దేనికి ఆయన మనకు అనుకూలంగా చేయలేదు. మేము కూడా అర్జీలు ఇచ్చాం, అర్జీలు ఇస్తానికి వెళ్ళాం. మాకు ఇంతవరకు అవకాశాలు కల్పించలే ఎవరు కూడా. జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా మా ఊరు వచ్చి, అయ్యా మీ భూములు మేము కాపాడుతాం, బలవంతంగా లాక్కుంటే నేను దగ్గరుండి వెనక్కి ఇప్పిస్తానన్న ఆయన గారు కూడా మాకు ఇంటర్వ్యూ ఇవ్వట్లా ఫస్ట్. తర్వాత ఏదన్నా చేసినా చేయకపోయినా ముందు ఇంటర్వ్యూ ఇస్తే మా బాధ చెప్పుకుందాం అనే ఆలోచన. ఇంకోటి, ఇప్పుడు రాజధానికి 12 సంవత్సరాల క్రితం రైతులు భూములు ఇచ్చారు. ఇప్పుడు ఒక నారాయణ గారు, ఒక చంద్రబాబు గారు వీళ్ళ భూములే డెవలప్ చేసుకుంటే, వీళ్ళకి ఇచ్చిన ఫ్లాట్లు రైతుల ఫ్లాట్లే కదండి అవన్నీ కూడా భూములు. చంద్రబాబు గారు బహుశా ఫస్ట్ నుంచి ఇక్కడ ఆయన భూమి లేదు, ఆయన ఫ్లాట్ కొనుక్కున్నాడు. మరి మిగిలిన రైతులు ఫ్లాట్లు కూడా ఎంతో కొంత డెవలప్ చేసుకుంటే వాళ్ళు కూడా ఒక 5%, 2%, 10% కట్టుకునే వాళ్ళుగా. అది ఎందుకు ఈ రైతులు, వెనక రైతులు మా మీద గగ్గోలు పడి బాధపడుతున్నారు? వాళ్ళు అడగాల్సింది, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి రా బాబు, మా ప్లాట్లు డెవలప్ చేయండి, మేము కూడా బాగుపడతాం. మన మీద పడి ఇప్పుడు ఉండవల్లి ఎందుకు ఇవ్వాలి? నచ్చితే ఇస్తారు, నచ్చకపోతే వాళ్ళు వెనక తగ్గుతారు. ఇవ్వాలనే రూల్ ఏం కాదు కదా. మనకి భూ యాజమాన్య హక్కు పత్రం పుస్తకం ఉంది, పుస్తకం లాగానే ఉంటుంది. కానీ మన భూమి మనం కాపాడుకోవాలంటే ఇవాళ మరి వాళ్ళని కాలు పట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నుంచి బయటపడి రైతులందరం సమాఖ్యంగా ఉండి మన ఊరిని మనం కాపాడుకుంటే భవిష్యత్ తరాలకి, మన పిల్లలకి, అందరికీ బాగుంటుంది అనేది నా అభిప్రాయం.